Hi guys, welcome to my channel Learn with Vamsi. ఈ ప్రీవియస్ వీడియోలో మనం లోడ్ బ్యాలెన్సర్ని ఎలా క్రియేట్ చేయాలి, HTML పేజెస్ని ఎలా వ్యూ చేయాలన్నది మన ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ వీడియోలోకి వచ్చి మనం లోడ్ బ్యాలెన్సర్స్ని క్రియేట్ చేసి IP అడ్రస్తో ఎలా యాక్సెస్ చేయాలి. లాస్ట్ వీడియోలో మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ని ఉపయోగించుకుని మన బ్రౌజర్లో HTML పేజెస్ని వ్యూ చేసాం. ఈ వీడియోకి వచ్చేసేటప్పటికి లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ IP అడ్రసెస్తో మనం HTML పేజెస్ని లేదా ఇచ్చిన టెక్స్ట్ని మనం బ్రౌజర్లో వ్యూ చేయడానికి చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. 2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు లాంచ్ ఆన్ ఇన్స్టెన్స్, నేమ్ ఇవ్వకుండా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు 2 క్రియేట్ చేయాలి కాబట్టి 2. అమెజాన్ లైనక్స్లోనే 2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఆర్కిటెక్చర్ వచ్చి 64 బిట్, ఇన్స్టెంట్ టైప్ వచ్చి ఫ్రీ టైర్ కాబట్టి t2.micro. కీ పేర్ ప్రీవియస్గా క్రియేట్ చేసిన కీ పేర్ని వాడుకుందాం, వంశీ అనే కీ పేర్ని. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్లోకి ఎడిట్ చేద్దాం. ఓకే, దీంట్లో మనం యాడ్ చేసుకోవాల్సింది ఇన్బౌండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్లో మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి HTTPSతో క్రియేట్ చేయలేం. HTTPS అన్నది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్ వరకే ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలదు. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చేటప్పటికి UDP, TCP అండ్ TLSని ఈ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలదు. ఓకే, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఆల్ TCP ఎనీవేర్. ఓకే, నెక్స్ట్ అలౌ ఆల్ ట్రాఫిక్. ఇది కూడా మనం ఎనీవేర్ పెడదాం. యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్లో మనం ఆల్ TCPని ట్రాఫిక్ని అలౌ చేయమని సోర్స్ టైప్ వచ్చి ఎనీవేర్ అని పెట్టాం. సెకండ్ రూల్ వచ్చేసి ఆల్ ట్రాఫిక్ ఎలా వచ్చాయి ఎనీవేర్ సోర్స్ టైప్ పెట్టాం. తర్వాత కాన్ఫిగరేషన్ 8GB, GP3 రూట్ వాల్యూమ్ను వాడుకుంటున్నాం. ఓకే, అడ్వాన్స్డ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఓకే డోంట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే యా. ఇప్పటి వరకు ప్రీవియస్ వీడియోలో EC2 కనెక్ట్లోకి వెళ్ళి మనం కనెక్ట్ చేసేవాళ్ళం. ఒక ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేయడానికి మనం EC2లోకి వెళ్ళి EC2 సర్వర్లో కనెక్ట్ అయ్యి అక్కడ కమాండ్స్ ఇచ్చి అక్కడ మనం VI ఎడిటర్ ఓపెన్ చేసి దాంట్లో రాసి దాన్ని మనం బ్రౌజర్లో లాంచ్ చేసి వ్యూ చేసేవాళ్ళం. కానీ ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్లో మనం కొద్ది ముందే ఆ డీటెయిల్స్ రాసి డైరెక్ట్గా ఇక మనం VI ఎడిటర్లోకి వెళ్ళవసరం లేదు, EC2 కనెక్ట్ చేయవసరం లేదు, డైరెక్ట్గా వ్యూ చేసేటట్టు చూద్దాం. ఓకే, ఈ 3 కమాండ్స్ మనకు తెలిసినయే. ఇది m update -y సర్వర్ని అప్డేట్ చేయమంటున్నాం. ఏమేమి ఇన్స్టాల్ చేయమంటున్నా, HTTPS ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయమంటున్నాం. ఓకే, సర్వర్ని స్టార్ట్ చేయమంటున్నాం. సర్వర్ స్టేటస్ని ఎనేబుల్ చేసేసి స్టేటస్ ఎనేబుల్లో ఉందా, యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందో చూడటానికి మన స్టేటస్ వాడతాం. కానీ ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు మనం ఎనేబుల్ చేయాలంటే మాత్రం ఎనేబుల్ కమాండ్ వాడాలి. స్టార్ట్ చేసిన సర్వర్ యాక్టివ్కి రాకపోతే ఎనేబుల్ కమాండ్ని ఉపయోగించి సర్వర్ని స్టార్ట్ చేయాలి. అది ఎనేబుల్ కమాండ్ వల్ల యూజ్ ఏంటంటే నువ్వు స్టార్ట్ కమాండ్ ఇచ్చిన సర్వర్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు నువ్వు ఎనేబుల్ కమాండ్ అవ్వాలి. అది దాని పర్పస్. ఓకే, ఈ లొకేషన్ మనకు తెలిసిందే, var/ww. మనకి ఎక్కువ అంటే ప్రింట్ లాగా ఉపయోగపడిద్ది. అవుట్పుట్లోకి మనం ప్రింట్ చేయాలన్నదే ఇది హలో అన్న మెసేజ్ని ప్రింట్ అవ్వాలని ఎక్కువని వాడి హలో. ఫ్రమ్ ఎక్కడ నుంచి హోస్ట్ నేమ్ కూడా డిస్ప్లే అవ్వాలి. ఏ లొకేషన్ var/www/html/index.html. ఇది ఫైల్ నేమ్.
index.html అన్నది. ఇంతే. ఇక మన 2 ఇన్స్టెన్సులు క్రియేట్ చేయాలనుకుంటున్నాం t2.microలో. ఓకే, లాంచ్ అవుతుంది ఇన్స్టెన్స్. 2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసిందా, 2 ఐడీస్ ఇచ్చాడు. ఓకే, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, ఈ సిటీలోకి వెళ్దాం. రన్నింగ్ ఇన్స్టెన్స్ చూద్దాం. లోడ్ అవుతుంది. కొద్ది టైం పట్టిద్ది మనకి డిస్ప్లే అవటానికి కూడా, అందుకే రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇన్స్టెన్స్కి నేమ్ ఇద్దాం. వెబ్ అని ఒక ఇన్స్టెన్స్కి నేమ్ ఇస్తున్నాను. వెబ్ యాప్ 2 అని ఇంకో దానికి నేమ్ ప్రిఫర్ చేస్తున్నాను. వెబ్ యాప్ 1, వెబ్ యాప్ 2 అని 2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేశాను. ఇన్స్టెన్స్ స్టేట్ వచ్చి రన్నింగ్లో ఉంది. స్టేటస్ చెక్ ఇనిషియలైజేషన్ అవుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్ డైరెక్ట్గా ఇప్పుడు మన కంటెంట్ మన ఎకో హలో అని మనం అక్కడ ముందరే టెక్స్ట్ ఇచ్చేసాం కాబట్టి డిస్ప్లే అవుతుందా లేదా. విత్ హోస్ట్ నేమ్ కూడా డిస్ప్లే అవ్వాలి. వచ్చేసిందా, డిస్ప్లే అయిందా. ఓకే, ఒక ఇన్స్టెన్స్ది ఇచ్చేసాం. సెకండ్ ఇన్స్టెన్స్ది దాని డేటాని మార్చడానికి కుదిరిద్దులేదు, చూద్దాం ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేయడానికి ఉంటుందా. వన్స్ క్రియేట్ అయిపోతే వీ కాంట్ ఎడిట్ ఇట్, ఐ థింక్ సో. లెట్స్ check it whether we have option or not. Okay, I think we don't have that option. Yeah, okay. Second instance IP address తీసుకుంటున్నా. IP address చేంజ్ ఉంది, మీకు కన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నా. ఓకే, సేమే డిస్ప్లే అయింది. మనం సేమ్ కంటెంట్ ఇచ్చాం కాబట్టి దాంట్లో చేంజ్ ఏమి ఉండదు. హోస్ట్ నేమ్ మాత్రం చేంజ్ అవుతుంది. 172.31.44 169 172.31.47.4 ఇలా. ఇప్పుడు మనం సగం వరకు ఆటోమేట్ చేసేసాం. డైరెక్ట్గా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే మనం దాంట్లో ఉన్న కంటెంట్ ఏమేమి ఇవ్వాలో ముందులే టైప్ చేసి మొత్తం ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏసీతో కనెక్ట్ అవ్వటం అవన్నీ లేవు. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. ఎందుకు లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇప్పుడు మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్తోనే దాని కంటెంట్ వ్యూ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఒక 100 ఇన్స్టెన్స్లు ఉన్నాయి. ప్రతి దాంట్లో కంటెంట్ ఏముందో చూడటానికి ప్రతి ఇన్స్టెన్స్ని ఇండివిజువల్గా చెక్ చేయలేంగా. పబ్లిక్ IPv4 అడ్రస్ కాపీ చేసుకుని పద్దారు చేయలేంగా. ఒక 1000 ఉన్నాయి ఇన్స్టెన్స్లు, కంటెంట్ ఏముందో చూడటానికి పద్దారు చేయలేంగా. అందుకు మనం లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేసుకుని ఒక యూజర్ ఒక ఇన్స్టెన్స్ చూడొచ్చు, ఇంకో యూజర్ వేరే ఇన్స్టెన్స్ చూడొచ్చు. లోడ్ బ్యాలెన్సర్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుందాం. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్ మనకి ఏ ట్రాఫిక్ని అలౌ చేసిద్ది, ఏ ట్రాఫిక్ వరకు ఇది హ్యాండిల్ చేయగలదు, ఏ ట్రాఫిక్ వరకు అలౌ చేయగలదు అనేది HTTP HTTPS వరకే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ దీని వరకే వర్క్ చేస్తాయి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్లో మనకి ఏమేమి హ్యాండిల్ చేయగలదు, TCP, UDP, TLS ఈ మూడింటిని హ్యాండిల్ చేయగలదు. ఓకే, గేట్వే లోడ్ బ్యాలెన్సర్లో GWLB ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు ఈ క్లాస్లో వరకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఆప్షన్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి నేమ్ ఇద్దాం. నెట్వర్క్ లోడ్. ఓకే, స్కీమ్ వచ్చి ఇంటర్నెట్ ఫేసింగ్ ఇద్దాం, IPv4. ఓకే, వర్చువల్ మిషన్ డిఫాల్ట్ తీసుకుంటుంది. ఓకే, 3 జోన్స్ తీసుకుందాం, 3 అవైలబిలిటీ జోన్స్ని. ఓకే, డన్. సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ అవుతుంది. మనం సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేద్దాం.
ఏ ట్రాఫిక్ వర్క్ ఎలా చేయాలన్న దాన్ని రాయాలిగా మరి మనం. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ వచ్చి నెట్వర్క్ సెక్ యాక్సెస్ ఫర్ ఆల్ సెక్. ఓకే, ఇన్బౌండ్ రూల్స్ నేమ్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఆల్ ట్రాఫిక్ని ఎలా చేద్దాం, ఆల్ టీసీపీ, ఆల్ యూడిపి కూడా ఇద్దాం. ఓకే, సెక్యూరిటీ గ్రూప్కి నేమ్ ఇచ్చాం, డిస్క్రిప్షన్ ఇచ్చాం. విపిసి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్కి మనం ఏమి చేంజ్ చేయలేదు, డిఫాల్ట్గా తీసుకున్నాం. ఇన్బౌండ్ రూల్స్ వచ్చేసి ఆల్ ట్రాఫిక్ని అలౌ చేయమంటున్నాం, ఆల్ టీసీపీ ట్రాఫిక్ని అలౌ చేయమంటున్నాం, ఆల్ యూడిపి కూడా అలౌ చేయమంటున్నాం. IPv4ని అలౌ చేయమని, ఎనీ IPv4 ట్రాఫిక్ని అలౌ చేయి అని మనం దానికి చెప్తున్నాం. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ అయింది. క్రియేట్ చేసిన దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేద్దాం, యాడ్ చేద్దాం. నెట్వర్క్ సెక్యూరిటీ అని పెట్టాము. ఓకే, డన్. యాడ్ చేసేసాం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని. ఓకే, టీసీపీ పోర్ట్ నెంబర్ 80. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. దేని మీద, నెట్వర్క్ సెక్యూరిటీ కాబట్టి IP అడ్రసెస్ తీసుకుందాం. లాస్ట్ వీడియోలో లోడ్ బ్యాలెన్సర్ని ఇన్స్టెన్స్తో యాక్సెస్ చేసాం. ఈ వీడియోలో లోడ్ బ్యాలెన్సర్ని IP అడ్రస్తో యాక్సెస్ చేద్దాం. టార్గెట్ గ్రూప్ నేమ్ నెట్వర్క్ టార్గెట్. స్పేసెస్ ఇవ్వమాకండి, తీసుకోదు. స్పేసెస్ ఇవ్వకుండా క్రియేట్ చేయండి, నేమ్ టైప్ చేయండి. ఓకే, ఏపీసీ డిఫాల్ట్దే. హెల్త్ చెక్ ప్రోటోకాల్ కూడా టీసీపీకే చేద్దాం. ఇంకా ఇక్కడ మనకి ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, HTTP, HTTPS. టీసీపీని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, అట్రిబ్యూట్స్ ట్యాగ్స్ ఆప్షనల్. క్రియేట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెట్వర్క్ ఏం చేంజ్ లేదు. IP అడ్రసెస్ మనకు కావాలిగా, 2 IP అడ్రసెస్. ఇన్స్టెన్స్లోకి వెళ్ళండి, ఇన్స్టెన్స్ని హైలైట్ చేయండి. మనకి పబ్లిక్ IP మనం ఎప్పుడు ఇన్స్టెన్స్ని స్టాప్ స్టేజ్లోకి తీసుకెళ్తే IP అడ్రస్ చేంజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మనకు పబ్లిక్ IPతో మనం వర్క్ చేయలేం ఇన్స్టెన్స్ని, ఎందుకంటే స్టేటస్ మార్చేసి స్టాప్ స్టేజ్లోకి వెళ్తే IP అడ్రస్ మళ్ళీ న్యూ IP అడ్రస్ అసైన్ అయింది పబ్లిక్ IP. అదే ప్రైవేట్ అయితే చేంజ్ అవ్వదు. అందుకే ఇప్పుడు నేను ప్రైవేట్ IPని తీసుకుంటున్నా, ప్రైవేట్ IP. ఓకే, టార్గెట్ గ్రూప్లో ఈ 2 IP అడ్రస్ని పేస్ట్ చేసుకుందాం. ఓకే, 2 IP అడ్రస్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకే, 169, 172, 31, 47, 132, 31, 47. ఓకే, దట్స్ ఫైన్. యాడ్ చేసిన 2 IP అడ్రస్ని ఇంక్లూడ్ యాజ్ ఎ పెండింగ్ బిలో అని హైలైట్ అయింది, దాన్ని క్లిక్ చేసుకుందాం. అది టార్గెట్ గ్రూప్లోకి యాడ్ అయిపోద్ది. ఇప్పుడు మనం టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్. ఓకే, క్రియేట్ అయింది. స్టేట్ అన్యూజువల్లో ఉంది. ఓకే, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్దాం. ఇక్కడ యాడ్ చేసుకుంటేనే మళ్ళీ మనకి అది వర్క్ అయింది. ఓకే, యాడ్ చేసాం. ఇక నో చేంజెస్. సమ్మరీ వచ్చేసి మనం ఏమేం చేసాం అన్నది మొత్తం ఇక్కడ డిస్ప్లే చేశారు. ఓకే, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ స్టేటస్ వచ్చి ప్రొవిజనింగ్ అని ఉంది. ఇది రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళాలి, అప్పటి వరకు ఇది రిఫ్రెష్ చేసుకోవాలి. టార్గెట్ గ్రూప్ హెల్త్ స్టేటస్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ఇది రన్నింగ్ స్టేట్లోకి హెల్తీ స్టేట్లోకి వెళ్ళాలి. హెల్తీ 0 ఉంది, అన్హెల్తీ 0 ఉంది. ఇప్పుడు హెల్తీ అయితేనే మనం రన్ చేయడానికి కుదిరిద్ది. రిఫ్రెష్, స్టేటస్ మారాలి. మనం రాసిన టెస్ట్ డిస్ప్లే అవ్వదు, కాస్త టైం ఎక్కువ పట్టిద్ది. క్లౌడ్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. స్టేట్ మారింది, యాక్టివ్ అయింది స్టేటస్. ఇక మన టార్గెట్ గ్రూప్లోకి కూడా చెక్ చేసుకుని రిఫ్రెష్ చేద్దాం. నెంబర్ ఆఫ్ టార్గెట్స్ 2, హెల్తీ 0, అన్హెల్తీ 0, అన్యూజ్డ్
ఇనిషియలైజేషన్ చేస్తుంది. ఓకే, హెల్దీ అయింది. ఇప్పుడు మనం అనుకున్న రిజల్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ట్యాబ్లో చూద్దాం. విత్ ద హెల్ప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళి డిఎన్ఎస్ నేమ్తో మన రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, చెక్ చేద్దాం. కాపీ చేసాం, పేస్ట్ అయింది, లోడ్ అవుతుంది, వచ్చింది. హోస్ట్ నేమ్ వచ్చేసి 172.31.47.4. రిఫ్రెష్ చేస్తున్నా, మారింది అడ్రస్. మనం పెట్టిన మనం క్రియేట్ చేసిన 2 ఇన్స్టెన్స్ని యాక్సెస్ చేసింది వితౌట్ హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. డిఎన్ఎస్లో ఉన్న అడ్రస్ తీసుకొని మనం పేస్ట్ చేసుకుంటే ఆ 2 ఇన్స్టెన్స్లో ఏమి డీటెయిల్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టెన్స్లో మనం ఏ డేటా ఎంటర్ చేసాం, ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ డేటా నుంచి క్రియేట్ చేసాం అన్నది ఐపీ అడ్రస్ హెల్ప్ లేకుండా డైరెక్ట్గానే మనం డిస్ప్లే చేయగలిగాం. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. లోడ్ బ్యాలెన్సర్స్లో మనకి ఇక్కడ డిఎన్ఎస్ ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని మనం ఆ ఇన్స్టెన్స్ని యాక్సెస్ చేయగలిగాం. లాస్ట్ వీడియోలో కూడా మనం డిఎన్ఎస్ ఉపయోగించుకుని మనం డిస్ప్లే చేసాం. అదే టార్గెట్ గ్రూప్ని ఇక్కడ క్రియేట్ చేసి లోడ్ బ్యాలెన్సర్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు క్రియేట్ చేసినా ప్రతిదీ లోడ్ బ్యాలెన్సర్లో అప్డేట్ చేసుకుంటేనే మనకి రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏదైనా టైం పట్టిద్ది అంటే ఈ స్టేటస్ మార్చడానికి టైం పట్టిద్ది. మినిమం 1 minute నుంచి 1 minute to 2 minutes పట్టిద్ది. ఫస్ట్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ స్టేటస్ మారిన తర్వాతే టార్గెట్ గ్రూప్లో ఈ హెల్త్ స్టేటస్ మారిద్ది. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 2 హెల్తీ వచ్చేస్తే మనం లోడ్ బ్యాలెన్సర్లో ఉన్న డిఎన్ఎస్ నెక్స్ట్ ట్యాబ్లో మనం పేస్ట్ చేసుకుంటే మన ఇన్స్టెన్స్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేయటం, ఇన్స్టెన్స్ ద్వారా ఐపీ అడ్రస్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్ మన ఇన్స్టెన్స్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయగలిగాం. ఇన్స్టెన్స్లోకి వెళ్తున్నాను, రిఫ్రెష్ చేసుకుంటున్నా. మనం మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిన పని క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ని మనం స్టాప్ చేసుకోవాలి. ఇన్స్టెన్స్ని మన వర్క్ అయిపోయింది, మనం అనుకున్న రిజల్ట్ డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు మనకి ఆ ఇన్స్టెన్స్తో పని లేదు, మన వర్క్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నేను ఇక ఇన్స్టెన్స్ స్టేట్ని మారుస్తున్నాం. స్టాప్, 2 స్టాప్ చేయాలి. ఓకే, స్టాపింగ్. EC2 డాష్బోర్డ్ రన్నింగ్ స్టేట్లో ఏమైనా ఉన్నాయా? లేవు. ఇన్స్టెన్స్లోకి వెళ్ళి స్టాప్ అవుట్ అయింది, రీఫ్రెష్ చేద్దాం. 2 స్టాప్ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.